మార్కెట్లో బాగీని చంపాలనుకుని మనోహరి అడ్డంగా దొరికిపోవడంతో కరుణ బాగి ఇంటికి వచ్చిన తర్వాత ఇదే విషయం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అయినా ఆ మనోహరి మీ అక్కను చంపినట్టుగానే నిన్ను కూడా చంపాలని చూడడం ఏంటి అని చెప్పి కరుణ అంటూ ఉంటుంది. ఆ మనోహరి విషయం కాసేపు పక్కన పెడితే ఆయన మార్కెట్కి నా కోసమే వచ్చారు అంటే ఆయన నా గురించి ఆలోచిస్తున్నారనమాట. నాకు ఎంత సంతోషంగా ఉందో అని చెప్పి బాగి సంబరపడిపోతూ ఉంటే అప్పుడు కరుణ, నువ్వు అల్ప సంతోషివే. మీ ఆయన అసలు అక్కడికి వస్తున్న విషయం రాతోటి ముందుగా నీతో ఎందుకు చెప్పలేదో ఆ విషయం గురించి నువ్వు ఆలోచించావా? ఆ ఇంట్లో ఏం జరిగినా సరే నీతో చెప్పమని మనం ఇంకా రాతోడికి చెప్పాం కదా అని కరుణ అంటూ ఉంటుంది. అవును కదా, రాతోడు ఎందుకు ఈ విషయం నాతో చెప్పలేదు అని బాగి ఆలోచిస్తూ ఉంటుంది. వెంటనే రాతోడికి ఫోన్ చేస్తాను అని బాగి ఫోన్ తీసుకోబోతూ ఉండగా అప్పుడే రాతోడ్ బాగీకి ఫోన్ చేస్తాడు. మేడం, ఇందాక సార్ నేను ఇద్దరం కూడా మార్కెట్కి వచ్చాము. అక్కడ బుర్కా వేసుకున్న ఒక ఆవిడ ఉంటే ఆవిడని చూసి సార్ మీరే అనుకున్నారు. నేను కూడా మీరే అక్కడ ఉన్నారనుకొని చాలా టెన్షన్ పడిపోయాను. సార్ పక్కనే ఉండడం వల్ల మీకు నేను ఫోన్ చేసి ఈ విషయం చెప్పలేకపోయాను అని రాతోడ్ అంటూ ఉంటాడు. ఇక దాంతో బాకీ, రాతోడ్ నేను కూడా ఆ టైంలో అక్కడే ఉన్నాను, జరిగింది మొత్తం నేను కూడా చూశాను రాతోడ్. ఆ మనోహరి నేను అనుకొని మరొక ఆవిడ్ని కారుతో గుద్దేసింది అని చెప్పి అంటూ ఉంటే రాతోడ్ ఒక్కసారిగా షాక్ అవుతూ, అంటే మీరు కూడా నిజంగానే మార్కెట్కి వచ్చారా మేడం? కాస్తలో ప్రమాదం తప్పిపోయింది. అసలైన ఆ మనోహరికి మీరు మార్కెట్కి వస్తున్న విషయం ఎవరు చెప్పారు, ఎలా తెలిసింది అని చెప్పి రాతోడు అంటూ ఉంటాడు. ఇక దాంతో బాగి ఆ మనోహరిని ట్రాప్ చేసి తనను రెడ్ హ్యాండెడ్గా ఇరికించాలని కరుణకు ఫోన్ చేసి నేనే చెప్పమన్నాను అని బాగి అంటూ ఉంటుంది. కరుణ ఫోన్ చేసి చెప్పడం వల్లే మనోహరి ఆ టైంకి అక్కడికి వచ్చిందని బాగి అనడంతో ఇక అప్పుడు రాతోడు, మరి ఆ మనోహరి రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయింది కదా మేడం, మీరు ఆ మార్కెట్లోనే ఉన్నప్పుడు సార్ ముందుకు వచ్చి మనోహరి చంపాలనుకుంది మిమ్మల్ని అన్న విషయం సార్కి చెప్పేసి ఉండొచ్చు కదా అని చెప్పి రాతోడు అంటూ ఉంటాడు. ఇక దాంతో బాగి, లేదు రాతోడు, ఆల్మోస్ట్ మనోహరి మీద ఆయనకి ఇప్పుడు అనుమానం మొదలై ఉండొచ్చు. ఆయన నమ్మాలంటే అనుమానం ఒక్కటే సరిపోదు, సరైన సాక్ష్యం కూడా కావాలి. తను అనుకోకుండా కారుతో గుద్దేశానని, ఆ బుర్కలో ఉండి నేనన్న విషయం కూడా తనకు తెలియదని ఆ మనోహరి ఈజీగా ఆయన ముందు అబద్ధం ఆడేస్తుంది. ఆయన కూడా నేను 5 ఏళ్ల పాటు పాపం తీసుకుని ఇంటి నుండి దూరంగా ఉన్నాను కాబట్టి నా మీద కోపంతో అయినా ఆ మనోహరి మాటలు నమ్మే అవకాశం ఉంది. అందుకే ఇదంతా జరగడం ఎందుకులే అని నేను ఆయన ముందుకి రాలేకపోయాను రాతోడ్. ఇప్పుడు ఆ మనోహరి తప్పించుకొని ఉండొచ్చు, కానీ త్వరలోనే తన గురించి నిజాన్ని ఆయన కనిపెట్టేలాగా చేస్తాను, ఆ మనోహరికి చుక్కలు చూపిస్తాను అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. ఆ మనోహరి మిమ్మల్ని చంపాలని చూస్తుందంటే మీరు ప్రమాదంలో ఉన్నట్టే మేడం, చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి రాతోడు అంటూ ఉంటాడు. ఇకపై జాగ్రత్తగా ఉండాల్సింది నేను కాదు రాతోడ్, ఆ మనోహరి. ఆ మనోహరియే నా నుండి జాగ్రత్తగా ఉండాలి. నేను ఇంతకు ముందులాగా ఎవరైనా తప్పు చేస్తే క్షమించి వదిలేసే బాగీని కాదు. 5 ఏళ్ల పాటు నన్ను కుటుంబానికి దూరం చేసింది. పగ ప్రతీకారంతో రగిలిపోతున్నాను. ఎప్పుడెప్పుడు ఆ మనోహరిని దెబ్బ కొట్టాలా అని ఎంతగానో ఎదురు చూస్తున్నాను. ఇన్నేళ్ళు అవుతున్నా సరే ఆ మనోహరి కొంచెం కూడా మారకపోగా తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉంది. తన పాపల చిట్టా పెరిగిపోతూనే ఉంది. ఖచ్చితంగా తనకు సరైన బుద్ధి చెప్తాను అని బాగి రాతోడికి చెబుతూ ఉంటుంది. సరే మేడం, బుజ్జమ్మ ఎలా ఉంది, ఎక్కడుంది? బుజ్జమ్మని కూడా జాగ్రత్తగా చూసుకోండి. ఆ రాక్షసి మామూలుది కాదు. బుజ్జమ్మ చదివే స్కూల్తో పాటు అన్ని వివరాలు తెలుసు కాబట్టి బుజ్జమ్మకు కూడా తన వల్ల ప్రమాదం ఉంది అని చెప్పి రాతోడు అంటూ ఉంటే, బుజ్జమ్మను తాకాలని చూడడం కాదు రాతోడు, తన మీద ఆ మనోహరి నీడ పడినా సరే నేను క్షమించను, తన అంతు చూస్తానని చెప్పి బుజ్జమ్మ గురించి నువ్వేం కంగారు పడకు, నేను చూసుకుంటానంటూ బాగి రాతోడికి చెబుతూ ఉంటుంది. సరే మేడం ఉంటానంటూ రాతోడు ఫోన్ పెట్టేస్తాడు. ఏమి
రాతోడు ఏమంటున్నాడు అని కరుణ అంటూ ఉంటుంది. ఇందాక ఆయన సడన్గా రాతోడిని మార్కెట్కి తీసుకువచ్చారట. రాతోడు ఫోన్ కూడా ఆయన దగ్గరే ఉండడం వల్ల, ఆయన పక్కనే ఉండడం వల్ల రాతోడు ఆ విషయాన్ని నాతో చెప్పలేకపోయాడట అని చెప్పి, మనోహరి వల్ల థ్రెట్ ఉందని జాగ్రత్తగా ఉండమని రాతోడు హెచ్చరిస్తున్నాడు అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. ఇంతకీ నెక్స్ట్ ఏం చేయబోతున్నావే అని చెప్పి కరుణ అంటూ ఉంటే, మనోహరి గురించి మనకి హెల్ప్ చేయడానికి ఒక వ్యక్తి ఉన్నాడు. అతనెవరో కాదో రణవీర్. మొదటి నుండి కూడా మనోహరి రణవీర్ని తన అవసరానికి ఎంతగానో వాడుకుంది. రణవీర్ ఆస్తి తనకు దక్కేలాగా చేస్తానని, తన కూతుర్ని అప్పగిస్తానని రణవీర్ని నమ్మించి తన అవసరాల కోసం వాడుకుని మోసం చేసింది. ప్రస్తుతం రణవీర్ కోల్కతా జైల్లో ఉన్నాడని రాతోడు నాతో చెప్పాడు. ఒకరోజు వీలు చూసుకొని జైల్లో ఉన్న రణవీర్ని కలుస్తాను. మనోహరి గురించి మరిన్ని నిజాలు రాబట్టి రణవీర్ని తీసుకువచ్చి ఆయన ముందు నిలబెడతాను. అప్పుడు ఆయన కూడా ఆ మనోహరి గురించి, తన కుట్రల గురించి నిజాలు తెలుసుకుంటారు అని చెప్పి బాగి కరుణకి చెబుతూ ఉంటే, సూపర్ ప్లానే. రణవీర్ కనుక మనకి హెల్ప్ చేస్తే ఆ మనోహరి అంత చూడటం ఈజీ అయిపోతుంది. నేను కూడా ఒకసారి నాకు తెలిసిన వాళ్ళతో మాట్లాడి రణవీర్తో ఫోన్లో మాట్లాడే ప్రయత్నం చేస్తాను. అతను మనల్ని కలవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తే ఆ విషయం నీతో చెప్తాను అని కరుణ బాగీకి చెప్తూ ఉంటుంది. మరోవైపు నలుగురు పిల్లలు కూడా రూమ్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇకప్పుడు అమ్మో, మిస్ అమ్మ, బుజ్జమ్మ ఇద్దరు ఇప్పుడు మనతోనే ఉంటే ఎంత బాగుండేదో కదా అని చెప్పి అంటూ ఉంటుంది. అవునమ్మో, మిస్ అమ్మ, బుజ్జమ్మ మనతో ఉంటే ఆ మనోహరి ఆంటీతో మనకి బాధలన్నీ తప్పేవి అని చెప్పి అంజు పాప అంటూ ఉంటుంది. నాకు మన ఇంటికి వస్తున్న బుజ్జమ్మని చూసిన ప్రతిసారి తనే మన సొంత చెల్లెలేమో అనిపిస్తుంది. తను మన సొంత చెల్లెలైతే ఎంత బాగుండేదో కదా అని చెప్పి అంటూ ఉంటుంది. మిస్ అమ్మ త్వరగా ఇంటికి తిరిగి రావాలని మనం దేవుణ్ణి వేడుకుందాం. రేపు శివరాత్రి కదా, రేపు అంతా కూడా మనం ఉపవాసం ఉండి దేవుడికి దండం పెట్టుకొని మొక్కుకుంటే ఖచ్చితంగా ఆ పరమశివుడు మన మొర ఆలకించి మన మిస్సమ్మ మన దగ్గరికి వచ్చేలాగా చేస్తాడు అని చెప్పి అమ్ము అంటూ ఉంటుంది. మన అందరి తరపున నేను ఉపవాసం ఉంటాను, మీరు చిన్నపిల్లలు కాబట్టి మీరు వద్దులేండి అని చెప్పి అమ్ము అంటూ ఉంటుంది. లేదమ్మో, మేము కూడా ఉపవాసం ఉంటామని చెప్పి ఆనంద్, ఆకాష్ అంటూ ఉంటారు. నేను కూడా ఉంటాను అని అంజు అంటూ ఉంటుంది. అలా నలుగురు పిల్లలు కూడా ఉపవాసం ఉండి బాగి ఇంటికి త్వరగా రావాలని వేడుకుంటూ ఉంటారు. తర్వాత రోజు ఉదయాన్నే అమ్ము అమర్ దగ్గరికి వచ్చి, డాడ్ అందరం గుడికి వెళ్దామా డాడ్ అని చెప్పి అంటూ ఉంటే, సరే వెళ్దాం పదండి అని చెప్పి 5 minutesలో రెడీ అయ్యి వస్తానని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఇకప్పుడు మనోహరిని కూడా రమ్మని అమర్ అడుగుతూ ఉంటాడు. నేను ఇప్పుడు వీళ్ళతో పాటు గుడికి వెళ్తే ఆ బాగిని చంపడం గురించి ప్లాన్ చేయడం కష్టమవుతుంది. ఎలాగైనా సరే 2 రోజుల్లో దాన్ని అడ్డు తొలగించుకోవాలి అని చెప్పి నాకు చాలా హెడ్ఏక్గా ఉంది అమర్, నేను గుడికి రాలేను, మీరు వెళ్ళండి అని చెప్పి మనోహరి ఇంటి దగ్గరే ఉండిపోతుంది. దాంతో సరే మనోహరి రానంటుంది కదా, రాతోడు పిల్లల్ని తీసుకొని మనం ఇద్దరం వెళ్దాం పదా అంటూ అమర్ రాతోడు ఇద్దరూ కలిసి పిల్లల్ని తీసుకొని గుడికి వెళ్తారు. ఇక అదే గుడికి బాగి కరుణని తీసుకొని వస్తుంది. బాగి కరుణ ఇద్దరు కూడా గుడిలో ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. అవును, దేవుణ్ణి ఏం మొక్కుకుంటున్నవి అని చెప్పి కరుణ అంటూ ఉంటే, అప్పుడు బాగి నాకు ఎప్పుడు ఉండేది ఒకే ఒక కోరికే, పిల్లలంతా కూడా ఎప్పుడూ సంతోషంగా ఉండాలి, ఆయన నేను పిల్లలం అందరం ఎప్పటికీ కలిసి ఉండాలి అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. ఈ శివరాత్రి రోజున ఖచ్చితంగా ఆ దేవుడు నీ కోరిక నెరవేరుస్తాడు అని చెప్పి కరుణ అంటూ ఉంటుంది. బాగి కరుణ ఇద్దరు ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. అమర్ రాతోడు పిల్లలు వీళ్ళంతా కూడా ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. అప్పుడు అంజు బాగిని చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. మిస్సమ్మ అని చెప్పి అంజు అనగానే మిగతా ముగ్గురు కూడా బాగి వైపు చూసి మిస్సమ్మ అంటూ పరిగెత్తుకుంటూ వచ్చి బాగిని హక్ చేసుకుంటారు. బాగి కూడా ఎంతగానో ఆనందపడిపోతూ పిల్లల్ని దగ్గరికి తీసుకుంటుంది. ఇన్ని రోజులు ఏమైపోయావు మిస్సమ్మ, ఎక్కడికి వెళ్ళిపోయావు, మమ్మల్ని వదిలి దూరంగా ఉండాలని నీకు ఎలా అనిపించింది, బుజ్జమ్మ ఎలా ఉంది, ఎక్కడుంది అని చెప్పి పిల్లలు బాగిని ఎన్నో ప్రశ్నలు అడుగుతూ ఉంటారు.
ఇక దాంతో బాగి అందరినీ కూడా దగ్గరికి తీసుకొని ముద్దులు పెడుతూ, మీ బుజ్జమ్మ మరెవరో కాదు, మీ ఇంటికి వచ్చే బుజ్జమ్మే అని చెప్పి బాగి అనడంతో పిల్లలు చాలా ఆనందపడిపోతారు. నేను చెప్పాను కదా, అప్పుడే చెప్పాను కదా, తనే మన బుజ్జమ్మని అని అంజు అంటూ ఉంటుంది. ఇక దాంతో పిల్లలు, మిస్ అమ్మ నువ్వు ఇదే ఊర్లో ఉండి ఎందుకు డాడీ ముందుకి రావడం లేదో, రా మిస్ అమ్మ ఇప్పుడే నిన్ను డాడీ దగ్గరికి తీసుకుని వెళ్తామంటూ నలుగురు పిల్లలు కూడా బాగి ఎంత వద్దంటున్నా వినకుండా అమర్ ముందుకి తీసుకొని వస్తారు. బాగి అమర్ ముందుకు రావడంతో అమర్ కూడా బాగిని చూసి ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉంటాడు. ఇక అలా ఒక్కసారిగా బాగి అంటూ బాగిని హక్ చేసుకోవడంతో రాథోడ్ పిల్లలు ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటారు. రాథోడ్ ఎమోషనల్ అవుతూ, శివయ్య మా కోరిక మన్నించి మా సార్ని మేడంని ఒకటి చేసావా అని చెప్పి చాలా ఆనందంగా ఉంది తండ్రి అంటూ దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటే ఇక ఒక్కసారిగా అమర్ బాగి మీదున్న కోపాన్ని గుర్తు చేసుకొని బాగి చెంప పగలగొట్టబోయి ఆగిపోతాడు. ఏంటండి ఆగిపోయారు, నన్ను కొట్టండి, నేను చేసింది తప్పే అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. ఇక దాంతో అమర్ ఎందుకు నన్ను పిల్లల్ని వదిలేసి దూరంగా వెళ్ళిపోయావని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఇక దాంతో బాగి ఆ మనోహరి చేసిన కుట్ర వల్లే నేను ఇంటి నుండి దూరంగా వెళ్ళిపోయానండి. అప్పుడు నిజాలేంటో తెలుసుకోలేకపోయాను. పిల్లల క్షేమం కంటే ఏది ముఖ్యం కాదనుకొని గుండె భారంగా ఉన్న మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయాను, అందుకు నన్ను క్షమించండి అంటూ బాగి అమర్ కాళ్ళ మీద పడుతుంది. ఇక అలా బాగి అమర్కి క్షమాపణ చెప్పడంతో బాగిని క్షమించి బుజ్జమ్మను బాగిని అమర్ ఇంటికి తీసుకొని వస్తాడు. అమర్ బాగి ఇద్దరు ఇంట్లోకి రావడం చూసి మనోహరి ఒక్కసారిగా షాక్ అవుతుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో మనోహరికి అమర్ ఏ విధమైన శిక్ష వేయబోతున్నాడో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.